తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి వరదరాజులు అనేటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే అతని దగ్గర నుంచి 144 గ్రాముల బంగారం కూడా రికవరీ చేశారు. అంటే అతను మొదట ఆటో డ్రైవర్గా విధులు నిర్వహిస్తారు. ఎక్కడైతే ఖాళీ ఇండ్లు ఉంటాయో ఇళ్లలో ఎవరు లేనటువంటి సమయాల్లో ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసుకుంటూ అతను పక్కా ప్లాన్తో ఇటువంటి దొంగతనాలకి పాల్పడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. నిజంగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి సొత్తు కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే అతను వాడినటువంటి రాడ్డు, అదేవిధంగా పోలీసులకి ఎక్కడా కూడా ప్రూఫ్గా దొరకకుండా, ఫింగర్ ప్రింట్స్ ఎక్కడా కనిపించకుండా అతను వాడినటువంటి ఈ గ్లౌజెస్ కూడా మనం చూస్తున్నాం. చాలా టాక్టిక్గా దొంగతనాలకి పాల్పడుతూ వస్తున్నారు. కాకపోతే పోలీసులు చాలా చాకచక్యంగా అతన్ని పట్టుకోవడం జరిగింది. అంటే ప్రతిసారి కూడా పోలీసులు చెప్తూనే ఉన్నారు, ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కానీ, అంటే ఇల్లు విడిచి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి ఒక యాప్ ఉంది. ఆ యాప్ని నమోదు చేసుకుంటే పోలీసులు నిఘా ఎప్పుడు కూడా ఆ ఇంటిపైన ఉంటుందని కూడా విజ్ఞప్తి చేస్తూనే ఉంటారు. కాకపోతే తరచూ దానిపైన అవగాహన లేనటువంటి వారు ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి క్రమంలోనే ఇటువంటి వారు ఈ ఇళ్లనే టార్గెట్ చేసుకుంటూ దొంగతనాలకి పాల్పడుతున్నారు. అసలు దొంగతనానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డిఎస్పీ సురేందర్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి సార్ ఇతను వ్యవహారం ఎలా ఉంది? అంటే గతంలో కూడా కేసులు ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎలా దొంగతనాలకు పాల్పడేవారు? ఇతను పేరుకు ఆటో డ్రైవర్గా ఉంటాడు. పగలంతా కూడా ఆటో వేసుకొని ఈ వీధుల్లో తిరిగి రెక్కీ చేసుకుంటాడు. ఈ తాళాలు వేసిన ఇల్లే వీళ్ళకు టార్గెట్ అనమాట. తన పాత దొంగ ఆల్రెడీ 2019 నుంచి 2021 వరకు మనకు అలిపిరి, ఎస్వి యూనివర్సిటీ, అలాగే తిరుచానూరు పరిధిలో సుమారుగా 10 దొంగతనాలలో పాల్గొని ఉన్నాడు. అతనిపైన ఆల్రెడీ అలిపిరి పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీటు కూడా ఉంది. ముఖ్యంగా ప్రజలకు గమనించాల్సింది ఏమంటే, తాళాలు వేసిన ఇల్లే దొంగలకు టార్గెట్గా ఉంటుంది. ప్రజలు విలువైన వస్తువులను బ్యాంకుల్లో పెట్టుకోవడము, అలాగే ఎక్కడన్నా వెళ్తే నైట్ ఎవరిన ఇంట్లో పడుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడము, కాకపోతే అది కూడా కుదరకపోతే పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు నైట్ వచ్చి ఆ LHMS కెమెరా ఒకటి పెట్టడం జరుగుతుంది. అది వాళ్ళు వచ్చేంత వరకు కూడా నిఘా పరిధిలో ఉంటుంది. మనకి ఎవరైనా ఇంట్లో ప్రవేశిస్తే వెంటనే కంట్రోల్ రూమ్కి అల్లారు రావడము, పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఈ అవకాశాలు ఉపయోగించుకుంటే ప్రజలకి ఇబ్బంది ఉండదు. పోగొట్టుకున్న తర్వాత బాధపడేదానికన్నా ముందే జాగ్రత్త పడడం మంచిదని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే అతను రాత్రిలో దొంగతనాలకు పాల్పడతారు సార్. దొరికినటువంటి సొమ్ముని ఎక్కడ అమ్మే ప్రయత్నం? చెన్నైలో అని తెలిసింది. వారిని ఎవరైనా ఎంక్వైరీ చేశారా? గతంలో ఏదైనా అమ్మినట్టు సమాచారం ఏదైనా? దొరికిన దొంగను చెన్నైలో కానీ నెల్లూరులో కానీ కుదవబెట్టి డబ్బు తెచ్చుకుంటాడు. రిసీవర్లు ఎక్కడ చాలా చోట్ల ఉంటారు. దొంగతనం జరగకుండా చూసుకోవడమే ఇంపార్టెంట్. సో నిజంగా పోలీసులు ప్రజలకి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఇది ఎప్పుడో యాప్ అందుబాటులో ఉంది. కాకపోతే వినియోగించుకుంటే ఇటువంటి దొంగతనాలకు జరగకుండా అవకాశం ఉండదు. అంటే ఇటువంటి వారు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ దొంగతనానికి వచ్చిన తర్వాత వాళ్ళు కానీ ఎదురు తిరిగితే వాళ్ళపైన అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ సందర్భాలు కూడా అనేకం చూసాం. కాబట్టి పోలీసులు కూడా ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలకు చెప్తున్నారు. ప్రస్తుతం దొరికినటువంటి వరదరాజుల్ని వాళ్ళకి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కి అయితే తరలిస్తున్నారు.